టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఊహల్లో కూడా సాధ్యం కాని విషయాలు కళ్ళ ముందు నిజమవుతున్నాయి. ఆకాశ మార్గంలో వెళ్లే టాక్సీలు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. కానీ అవి నిజంగా రాబోతున్నాయి. అది కూడా ఏ జపాన్లోనో, చైనాలోనో, అమెరికాలోనో కాదు, మన తెలుగు నేలపై సాకారం కాబోతున్నాయి. ఇప్పటి వరకు వందల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించే ఎయిర్ క్రాఫ్ట్లను చూసాం. రాబోయే రోజులలో వందల అడుగుల ఎత్తులో ఎగిరే ఎయిర్ టాక్సీలు కూడా రాబోతున్నాయి. ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు సరికొత్త టెక్నాలజీతో ఎయిర్ టాక్సీలు రానున్నాయి. ఇప్పటి వరకు చైనాలో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ గుంటూరుకి చెందిన యువకుడు వినూత్న ఆలోచనతో ఇండియాలోనూ ఎయిర్ టాక్సీలు గాలిలో ఎగరబోతున్నాయి. మన యువ ఇంజనీర్ల ఆధ్వర్యంలో అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. గుంటూరులో జరుగుతున్న ఈ పరిశోధనలపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. రానున్న రోజుల్లో ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు యువత. అందులో నుండి వచ్చిన ఆలోచనే ఈ ఎయిర్ టాక్సీ టెక్నాలజీ. గుంటూరుకు చెందిన చావా అభిరామ్ ఇంజనీరింగ్ గుంటూరులోనే చదివి విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ రోబోటిక్స్ నేర్చుకున్నాడు. అక్కడే కొంతకాలం పనిచేసి ఇండియాకు తిరిగి వచ్చి మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. సరికొత్త టెక్నాలజీతో ఎయిర్ టాక్సీలను రూపొందించాడు. పైలట్ లేకుండా గ్రౌండ్ లెవెల్ నుండి ఆపరేట్ చేస్తూ ఎయిర్ టాక్సీని విజయవంతంగా ప్రయోగించారు. పైలట్ లేకుండా 2 సీట్లు, పైలట్ తో కలిపి 3 సీట్లతో ఉండేలా ఎయిర్ టాక్సీలను రూపొందించారు. 2 సీట్లతో కూడిన ఎయిర్ టాక్సీకి V2 అని పేరు పెట్టారు. ఇది విజయవంతం అవడంతో 3 సీట్లతో కూడిన X4 ను రూపొందించే పనిలో పడ్డారు. రాబోయే నెల రోజుల్లో ఇది కూడా పూర్తి కానుంది. సాంకేతికతను అందుబాటులోకి తీసుకొని రావడంలో కనుక సక్సెస్ అయితే ఒక అద్భుతాలు సృష్టించవచ్చు అనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలకి చమరగీతం పాడుతూ కొత్త టెక్నాలజీని ఎయిర్ ట్యాక్సీని అందుబాటులోకి తీసుకొని రావడానికి గుంటూరుకి చెందినటువంటి చావా అభిరామ్ ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీతో ఒక ట్రాన్స్పోర్టు అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే చిన్న విమానం అనే విధంగా చెప్పచ్చు. అలాంటి టెక్నాలజీని ఉపయోగించి దీనిని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. దీని పేరు V2గా వాళ్ళు చెప్తున్నారు. మ్యాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ దీనిని రూపొందించడం జరిగింది. మనం చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా ఎయిర్పోర్టు ఎట్లా మనం విమానాలకు ఎలాంటి టెక్నాలజీని యూజ్ చేస్తామో అదే టెక్నాలజీని యూజ్ చేస్తూ చూడటానికి డ్రోన్ అంటే ఒక డ్రోన్ ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుందో దీని ఆపరేటింగ్ కూడా అంతే విధంగా ఉంటుంది. కాకపోతే ఇదంతా కూడా ఏవియేషన్ టెక్నాలజీతోనే నడుస్తుంది. పైకి వెళ్ళాలన్నా కూడా ఏ విధమైనటువంటి మనం విమానాల్లో ఉపయోగించేటటువంటి సాంకేతికత ఉంటుందో దాన్నంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మొత్తంగా చూడొచ్చు ఇదంతా కూడా ఫస్ట్ V2 అనే టెక్నాలజీతో దీన్ని రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు మనుషులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఇది 40 కిలోమీటర్ల పరిధిలో దీనిని ఆపరేట్ చేసుకోవచ్చు అనే విధంగా చెప్తున్నారు. అంటే హైదరాబాద్ లాంటి సిటీల్లో కానీ లేకపోతే విజయవాడ లాంటి సిటీల్లో దీని యొక్క టెక్నాలజీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ కనుక ఇది అందుబాటులోకి వస్తే మాత్రం కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కనీసం 5 కిలోమీటర్లు వెళ్ళాలంటేనే సమయం తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఇది కనుక అందుబాటులోకి వస్తే కంపల్సరీగా ఎయిర్లోనే మనం ట్రాన్స్పోర్ట్ చేస్తాం, ట్రావెల్ చేస్తాము. చాలా షార్ట్ టర్మ్లో వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు ఏ విధంగా దీనిని ఒక క్రియేటివ్గా దీన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ ఐడియా ఎలా వచ్చింది అనేది మాట్లాడదాం. ఈ సంస్థకు సంబంధించినటువంటి యజమానులు అయినటువంటి చావా అభిరామ్ ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్ ఎట్లా అసలు మీకు ఎందుకు వచ్చింది ఈ ఐడియా? భారతదేశంలో నేను ముఖ్యంగా 2 సమస్యలు చూశానండి. ఒకటి, పెరుగుతున్న నగర జనాభా ప్రకారం ట్రాఫిక్ సమస్య అనేది బాగా పెరుగుతుంది. అలానే ట్రాఫిక్ సమయం మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి నగరంలో చాలా సమయం పడుతుంది. అండ్ అలానే మనకి టైర్ 2 సిటీస్ లైక్ గుంటూరు లాని ఇట్లాంటి సిటీస్లో టౌన్స్లో మనకి కనెక్టివిటీ పెద్దగా లేదు. ఈ 2 సమస్యల్ని మేము పరిష్కరించడానికి మేము 2 రకాల వాహనాలు తీసుకొచ్చాము. ఇది మొదటి వాహనం, దీని పేరు V2. ఇది వచ్చేసరికి బిల్డింగ్స్ మీద దిగటానికి లైక్ కార్ గరాజ్లో పెట్టుకోవడానికి వీటికి అనుగుణంగా 40 కిలోమీటర్ల రేంజ్ తోటి 100 kmph స్పీడ్ తోటి తీసుకొచ్చామండి.
V2 రకం గరిష్టంగా 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. 1000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. X4 టాక్సీ 300 కిలోమీటర్ల దూరాన్ని 20,000 అడుగుల ఎత్తులో 300 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. V2 మోడల్ ధర 2 కోట్లు, X4 ధర 8 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఎయిర్ టాక్సీ పూర్తిగా బ్యాటరీ సహాయంతో నడుస్తాయి. రోడ్తో పోలిస్తే ఏరియల్ గా గమ్యం దగ్గరగా అవుతుంది. అందువల్ల ఖర్చు తగ్గే అవకాశం ఉందన్నాడు ఇంజనీర్ అభిరామ్. మన దేశంలో బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో కూడా ఎయిర్ టాక్సీలు ప్రయోగాలు చేస్తున్నారు. ఎయిర్ టాక్సీ పాలసీ ఇంకా డ్రాఫ్టింగ్ స్టేజ్ లోనే ఉంది. DGCA అప్రూవల్స్ వచ్చే నాటికి దాదాపుగా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మ్యాగ్నమ్ వింగ్స్ ద్వారా ఎయిర్ టాక్సీ సేవలు అందుబాటులోకి తేవడమే కాదు, వాటిని విక్రయిస్తామని అభిరామ్ అంటున్నాడు. ఇప్పుడు దీంట్లో వెళ్తే ఎంత స్పీడ్లో వెళ్ళగలం, ఎంత సమయం టేక్ ఓవర్? మేము కొంచెం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అయ్యే థింగ్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే మనం గంట అనుకుని బయలుదేరుతాము, అది వెళ్ళి 1.5-2 గంటలు, కొంచెం 2.5 గంటలకు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. మనం అదే ఇది కనుక యూజ్ చేస్తే, V2 వెహికల్ కనుక యూజ్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి 20 మినిట్స్లో చేరుకోగలం అండి. అలానే అమరావతి నుంచి ఎయిర్పోర్ట్కి కానీ, లేకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి కానీ అదైతే 10 నిమిషాల్లో చేరుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఏరియల్ డిస్టెన్స్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుందండి గ్రౌండ్ డిస్టెన్స్ పోలిస్తే. మనకి అవుటర్ రింగ్ రోడ్లో చుట్టూ తిరిగి వెళ్ళడానికి దగ్గర 50 కిలోమీటర్లు వచ్చినట్టయితే మనకి ఏరియల్ డిస్టెన్స్లో 10 కిలోమీటర్లు వస్తాయండి. సో దానివల్ల ఏముందంటే 10 నిమిషాల్లో మనకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ V2లో ఎంతమంది ప్రయాణం చేయొచ్చండి? ఇది 2 ప్రయాణం చేయొచ్చండి. ఇది కంప్లీట్లీ ఆటోనమస్లీ ఆపరేటెడ్, గ్రౌండ్లో ఆపరేట్ చేస్తామండి. ఇది ప్రస్తుతానికి వర్షన్ 1 అండి. వర్షన్ 2 అనేది మేము ఇంకొన్ని నెలల్లోకి తీసుకొస్తున్నామండి. అది వచ్చరికి 1 పైలట్, 2 కూర్చోవచ్చు, 2 ప్యాసింజర్స్ కూర్చోవచ్చు అండి. ప్రస్తుతం ట్రయల్ రన్ పూర్తయిందా? ఎట్లా దీనికి ఏమన్నా పర్మిషన్ల కోసం అప్లై చేయడం జరిగిందా? ఎట్లా ఉంది? ఇది సక్సెస్ఫుల్లీ టెస్ట్ కంప్లీట్ అయిందండి. మేము కొన్ని గంటలు ఇది ఫ్లై చేసిన తర్వాత మాకు థియరిటికల్ రిజల్ట్స్ అండ్ మేము ఫ్లై చేసిన రిజల్ట్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో అంటే టెక్నికల్ వ్యాలిడేషన్ జరిగిపోయింది. ఇప్పుడు దానికి సెకండ్ వర్షన్ తీసుకొస్తున్నామండి. అంటే ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి? మొదటగా పైలట్గా ఎక్కడన్నా ఏదన్నా టౌన్ని కానీ సిటీని కానీ ఎంచుకోవడం జరిగింది? ఇది వచ్చే రూల్స్ అనేది డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉన్నాయండి. మోస్ట్ ప్రాబ్లీ ఈ ఇయర్ ఎండ్కి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము. అండ్ అలానే ఇది ఫస్ట్ ఎయిర్పోర్ట్ అనుసంధానానికి ఎయిర్ అంబులెన్స్ కింద వీటిని ఫస్ట్ ఉపయోగించవచ్చు అండి. ఇదంతా కూడా గుంటూరుకి సంబంధించినటువంటి మీ టీంతోనే నడుస్తున్నారా, లేకపోతే ఇండివిజువల్గా ఉందా? మీకు ఎట్లా టీం సపోర్ట్ ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది? అంటే మీ ఐడియాకి తగినట్టు వాళ్ళు కూడా రావాలి కదా, ఎట్లా వచ్చారు అలా? బేసిక్గా నేను చదువుకునేటప్పుడు నేర్చుకున్న థింగ్స్ అన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశానండి మన భారతదేశానికి వచ్చి. సో అలా మాకు టీం అనేది ఫస్ట్ కొంత టీం వరకు మేము బయట నుంచి తీసుకొని అందరిని ట్రైన్ చేసి ఇప్పుడు ఏంటంటే అదే మల్టిప్లికేషన్ లాగా వాళ్ళే ట్రైన్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకుంటున్నారండి. ఓకే, అట్లా ముందుకెళ్తుంది. అలా ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎన్ని రెడీ అవుతున్నాయి సార్? ఇప్పుడు X4 ఒకటి రెడీ అవుతుందండి. అది ఇందాక చెప్పినట్టు ఇంకొక 4 రోజుల్లో అది అన్వీల్ చేయడానికి. ఇప్పుడు ఒకటి కాకుండా ఇంకా మిగిలినవి కూడా అందుబాటులో ఉన్నాయా? ఇంకొక వర్షన్ తీసుకొస్తున్నామండి. ఒక పైలట్ అండ్ 2 ప్యాసింజర్ వర్షన్ తీసుకొస్తున్నామండి. అది కూడా ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో వచ్చేస్తాను. ఇది ప్రధానంగా కూడా ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి అంశంలో ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీ అనే విధంగా చెప్పచ్చు. దీన్ని V2 అంటే దీని టెక్నాలజీ V2గా వాళ్ళు నామకరణం చేశారు. దీంతో అంటే ఇండివిజువల్గా ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే ఒక హబ్బు కింద అంటే వీళ్ళు ఏర్పాటు చేసే హబ్బుల దగ్గర నుంచి ఇంకో హబ్బుకి వెళ్ళడానికి కూడా ఈజీ టెక్నాలజీలో అందుబాటులో తెచ్చే విధంగా కూడా దీన్ని రూపొందిస్తున్నట్టు చెప్తున్నారు. ఏదైతే ఏవియేషన్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఏవైతే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, మొత్తంగా ఒక 1.5 ఇయర్లోనే ఇదంతా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మాత్రం ఒక అద్భుతం అనే చెప్పచ్చు. ఎందుకంటే మనం ఏదో యూట్యూబ్ వీడియోల్లో కానీ ఎక్కడో జపాన్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం ఇట్లా ఎయిర్లో వెళ్ళేవి. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా జరిగేటటువంటి పరిస్థితి కాకపోయినా అదంతా కూడా ఒక కంప్యూటర్ టెక్నాలజీలో రూపొందించినవే. కానీ కంపల్సరీగా ఇండియాలో మన కళ్ళ ముందు రానున్న రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అందుబాటులోకి రావడానికి కూడా చావా అభిరామ్ అనేది కృషి చేస్తున్నారు. వాళ్ళ టీం అంతా కూడా కలిసికట్టుగా వీటన్నిటిని రూపొందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ జయదేవ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.